సో, ఇవాళ మనం భగవద్గీతలో 10వ అధ్యాయంలో 41 శ్లోక. ఆల్మోస్ట్ ఇది చిట్ట చివరిదన్నట్టు 10వ అధ్యాయంలో. స్వామి ఎంత బాగా చెప్తున్నాడు. శ్రీ భగవాన్ ఉవాచ. ఏం చెప్పాడు స్వామి 10వ అధ్యాయంలో? భగవత్ తత్వ గురించి తనంటే ఏంటో చెప్పాడు. తనంటే ఏంటో తెలిసిన తర్వాత జీవి ఏం చేస్తుందో చెప్పారు. అట్లా భగవత్ తత్వ అండ్ భక్తి తత్వ కూడా చెప్పడం జరిగింది. ఆ చతుర్శ్లోకి భగవద్గీత అంతా అదే. ఒక్కసారి నేనంటే ఏంటో తెలిస్తే జీవుడు దెన్ సోవికల్పేన యోగేన యుజ్యతే నా అత్ర సంశయ. భగవాన్ ఏం చెప్తున్నాడు? సంశయం లేకుండా నన్ను ఆశ్రయం తీసుకుంటాడు. నేనంటే ఏంటో తెలిసిన తర్వాత అంత నా నుండే వచ్చింది. నేనే సర్వము, అంతటా నేనే ఉన్నాను ఇవన్నీ తెలిసిన తర్వాత. సో, ఆ రకంగా జీవి నన్ను ఆశ్రయం తీసుకుంటుంది. తీసుకొని తుష్యంతి చ రమంతి చ. జీవి చేసేదల్లా ఒక్కటే. భగవంతుడు ఎంత ఎంత కరుణామయుడు, భక్తి ఎంత మధురంగా ఉంది. ఇట్లా తుష్యంతి చ రమంతి చ చేస్తూ ఉంటారు. భక్తి ఆస్వాదంలోనే ఉంటారు వాళ్ళు, నా భక్తులు. అని చెప్పిన తర్వాత ఇట్లా సో, భగవత్ తత్వ గురించి, భక్తి తత్వ గురించి చెప్పిన తర్వాత అర్జునుడు అడుగుతాడు కదా! హే భగవాన్, స్వామి నువ్వు ఏ రకంగా ఉన్నావు ఈ జగత్తులో? అది చెప్తే నేను తదనుగుణంగా నేను నిన్ను స్మరించుకుంటాను కదా అని చెప్తే భగవంతుడు చెప్తాడు, మొదలుపెడతాడు. నా విభూతి చాలా ఉంది అర్జున, కానీ సరే కొంచెమన్నా చెప్తాను విను అని పరమాత్మ విభూతితో మొదలుపెడతాడు. నేను పరమాత్మ రూపంలో ఉన్నానిక్కడ ఈ జగత్తులో అని. అట్లా మొదలుపెట్టి ఒక్కటొక్కటి అన్నీ చెప్పుకుంటాడు. అన్ని వేదాల్లో నేను సామవేదం, దైత్యులందరిలో నేను ప్రహ్లాద, అట్లా. ఇట్లా చెప్పుకుంటూ పోయిన తర్వాత మొత్తము ఒక ఈ దశలో చెప్తాడు భగవంతుడు, ఇంకా ఏమని చెప్పాలి? ఎన్నని చెప్పాలి? చాలా ఉన్నాయి. లెక్కలేనన్ని ఉన్నాయి నా విభూతులిక్కడ. అండ్ యత్ యత్ విభూతిమత్ సత్వం శ్రీమదూర్జితమేవ. ఓ అర్జున, నా విభూతి ఇక్కడ ఈ జగత్తులో ఉన్న నా విభూతి శ్రీమద్ ఊర్జితమేవ. తప్పకుండా శ్రీమద్ చాలా బ్యూటిఫుల్, సుందరంగా ఉంటుంది. ఊర్జవం, గ్లోరియస్, మహత్తుతో కూడుకున్నది, మహిమాన్వితమైనది. మహిమాన్వితమైనది నా విభూతి. బ్యూటిఫుల్, అందంగా ఉంటుంది, మహిమాన్వితమైనది. సో ఏం చెప్తున్నంటే భగవంతుడు ఎన్నెన్ని చెప్పాలి, ఎక్కడ మమ తేజాంశ సంభవం. నేను ఇంత చెప్పానా? తత్ ఏవావగచ్చత్వం మమ తేజాంశ సంభవం. ఇన్ని చెప్పానా? అది చెప్పిందంతా కూడా జస్ట్ నా తేజస్సులో ఒక అంశ మాత్రమే. అంటే సూర్య తేజస్సులో ఒక అంశ ఏమంటే ఒక సూర్యకిరణం. అంటే ఇప్పుడు నువ్వంతా చెప్పింది కూడా ఒక సూర్యకిరణంతో మాత్రమే సమానమా స్వామి? అంటే నువ్వు సూర్యుడంతా ఉన్నావు, నాకు చెప్పింది నువ్వు ఒక కిరణమే అన్నమాట. అంటే అంతగా ఉన్నావన్నమాట నువ్వు ఈ జగత్తులో. ఎంతగా ఉన్నావంటే అణువు నువ్వే అయి ఉన్నావు, అణువు మధ్యలో కూడా నువ్వే ఉన్నావు, అంతగా ఉన్నావన్నమాట. మరి నువ్వు అంతగా ఈ జగత్తులో ఉంటే నాకు ఎంత మాత్రము గోచరించవే, ఎంత మాత్రము నాకు ఆ అనుభవంలోకి రాదే, ఏంటి నా పరిస్థితి? ఎట్లా అంటే ఎక్కడ చూసినా వెలుగే, చుట్టూ వెలుగే, కానీ అంధత్వం ఉంటే ఏంటి ఆ పరిస్థితి? మొత్తం వెలుగే, కానీ నాకేది గోచరించట్లేదు, నేను చీకటిలో ఉన్నా. అదనమాట మన పరిస్థితి, జీవుడి పరిస్థితి. భగవాన్ ఉవాచ ఉంది,
ఆ! భగవంతుడు తన మహిమ గురించి చెప్తున్నాడు. తను శ్రీవదూర్జితమేవ నేనిక్కడే ఉన్నాను. అత్యంత సుందరమైనది అండ్ మహిమాన్వితమైన నా విభూతి అంతా ఇక్కడే ఉందని. ఎట్లా ఉంటుందంటే ఎవరన్నా వచ్చి చెప్పారనుకోండి, అబ్బా! ఎంత బాగుందో ఇక్కడ. చుట్టూ ఎంత బ్యూటిఫుల్‌గా ఉంది, ఎంత అందంగా ఉందని ఎవరన్నా వచ్చి చెప్తున్నారనుకోండి అంధులకి. చెప్తుంటే, వింటుంటే నిజంగా అంత ఉందా? నాకేం కనిపించట్లేదే. అట్లా ఉంటుంది మన పరిస్థితి. మరి ఎట్లా కనిపిస్తుంది? ఎలా కనిపిస్తాడు భగవంతుడు? శ్రీమదూర్జితమేవ వా అంటున్నాడు. అంత అందంగా ఉన్నాడంట, అంత మహత్తరంగా ఉన్నాడంట. ఎట్లా కనిపిస్తుంది? ఎట్లా అనిపిస్తుంది? నా పరిస్థితేంటి? ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురువు వచ్చి అంధకారాన్ని తొలగించాలన్నమాట. భగవంతుడంటే ఎవరు అని జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నప్పుడు, భగవత్ సంబంధమైన భక్తిని మన హృదయంలో నింపుతున్నప్పుడు అంధకారం తొలుగుతూ ఉంటుంది. ఆ భక్తినే కాదు, భగవత్ సంబంధమైన ప్రీతిని కూడా మన హృదయంలో నింపితే అది ప్రేమాంజనాచురిత భక్తి విలోచన అవుతుంది. ఆ! వెలుగుంది కరెక్టే. కానీ నాకు వెలుగుని ప్రసాదించేదెవరు? నా చీకటిని, అంధత్వాన్ని తొలగించేదెవరు? అది శ్రీ గురు. అదనమాట. అది గురుతత్వ. భగవత్ తత్వను మనకి దర్శింపచేసేది గురుతత్వ. హ్మ్. సో, అది సంసార దావానలీతలోక త్రణయ కారుణ్య ఘనాఘనత్వం. ప్రాప్తస్య కళ్యాణ గుణార్ణవస్యం వందే గురు శ్రీ చరణారవిందం. భగవంతుడిని దర్శింపజేసేది గురుతత్వ. మనం ఎడారిలో ఉంటే మేఘమై వచ్చి ఆ భగవత్ వర్షాన్ని మనకి కురిపించేది గురుతత్వ. ఇది శ్రీ గురు అంటే. సో, ఈ సాధుగురు, శ్రీ గురు సదా భగవంతుడి ప్రీతి సేవలో నిమగ్నమై ఉంటాడు. నామ భగవన్, శ్రీ విగ్రహ భగవన్, భగవంతుడు హృదయంలో ఉన్న అందరి హృదయంలో ఉన్న భగవంతుడు పట్ల ప్రీతి సేవలో నిమగ్నమై ఉంటాడు శ్రీ గురు. ఆ శ్రీ గురువుని ఆశ్రయం తీసుకున్నప్పుడు మనకు అంధకారం తొలగి మనకి భగవద్ దర్శనం అవుతుంది. మనల్ని కూడా భగవత్ సేవలో ఉంచుతాడు శ్రీ గురు. ఈ రకంగా శ్రీ గురువు భగవత్ కృప శ్రీమూర్తి. భగవంతుడి కృప ఒక రూపం దాల్చి మన దగ్గరికొచ్చి మనల్ని భగవత్ సంబంధిత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని ప్రసాదించి సేవలో ఉంచేది కృష్ణ కృపా శ్రీమూర్తి శ్రీ గురు. శ్రీ గురుభ్యో నమః. సో, ఈ రకంగా భగవత్ సంబంధమైన దయా, కరుణ అంతా కూడా శ్రీ గురు ద్వారా మనకి అందించబడుతుంది. అది కనిపిస్తుంటే, తెలుస్తుంటే, అనిపిస్తుంటే అప్పుడేమవుతుంది? అదే శ్రీ గురువందనం. హ్మ్. ఓహ్! ఓకే. భగవంతుడు నారదమునికి ఈ ప్రహ్లాదుడికి హ్మ్. మొత్తం స్వామి సాక్షాత్కారం ఇప్పించిందెవరు? నారదముని. ధ్రువ మహారాజ్‌కి సాక్షాత్కారం ఇప్పించిందెవరు? భగవంతుడు సాక్షాత్కారం ఇప్పించింది నారదముని. సో, ఆ రకంగా గురుముఖ పద్మవాక్య చిత్తత కొరియ ఐక్య. మన చిత్తంలో గురుముఖ హ్మ్. పద్మవాక్య. గురువు యొక్క వాక్యాలు మన చిత్తంలో అట్లా ఐక్యమై కూర్చున్నప్పుడు మనకు కూడా అట్లా అజ్ఞాన తిమిరంధస్య జ్ఞానాంజన శలాకయ జరుగుతుంది. మన హృదయంలో ఆహ్, వెలుగు నింపబడుతుంది. బయట మనకి కనిపించాలంటే ఆహ్, సూర్యుడు వెలుతురు కనిపించాలంటే మనకి కళ్ళుండాలి. మరి లోపల కనిపించాలంటే ఆ కళ్ళు అది శ్రీ గురువు అన్నమాట. లోపల వెలుగుని నింపేదెవరు?
భగవత్ సంబంధమైన జ్ఞానాన్నిచ్చి భక్తిని పూసేది శ్రీ గురువు. సో, ఆ వాణి గురుముఖ పద్మ వాక్య చిత్తంలో ఐక్యమైనప్పుడు దెన్ చక్షుదాన్ దిలో చేయి జన్మే జన్మే ప్రభుసే. అప్పుడు ఆధ్యాత్మిక చక్షు లభ్యమవుతుంది మనకి. ఆధ్యాత్మికమైందే కాదు, ఆ ఆధ్యాత్మిక చక్షు మీద ప్రేమ భక్తి అనే అంజనం కూడా ఇవ్వబడుతుంది. అప్పుడంతా ఎటు చూసినా అంతా ప్రేమమయంగా కనిపిస్తుంది. భగవంతుడే దర్శనమే కాదు, కనిపించే భగవంతుడి పట్ల అత్యంత ప్రీతి కూడా అనుభవంలోకొస్తుంది. ఎవరు చేస్తున్నారబ్బా ఇదంతా ఇంత ఇంత? ఇది సంధిని శక్తి, ఇది శ్రీ గురు. శ్రీ గురుభ్యో నమః. సో, మనం అనాథ కాదు, సనాతలం. ఈ గురు శక్తి మన వెంట ఎప్పుడూ ఇట్లా ఉంటుంది. సో, తర్వాత వైష్ణవ ప్రణతి చేశాము. దెన్ తులసి వినతి విన్నాము. వృందావనం అంటే ఆంతరంగికమైనది, ఆధ్యాత్మికమైనది. ఇట్లాంటి ఆధ్యాత్మిక జగత్తులో మనల్ని ప్రవేశపెట్టేది శ్రీ గురు. మనల్ని పునీతం చేసి, వాణితో పునీతం చేసి, సేవతో పునీతం చేసి, మన మనసు నిర్మలం చేసి, ఇట్లా ఈ ఆధ్యాత్మికమైన, ఆంతరంగికమైన వృందావనంలో ప్రవేశపెట్టే శ్రీ గురు. దెన్ ఆ తులసి వినతిలో విన్నాము. హే బృందదేవి, సదా నన్ను ఈ యుగళమూర్తి సేవలో ఉంచవా, నా హృదయాన్ని రాధా కృష్ణ ప్రేమతో నింపవా, నా కళనెప్పుడు రాధాకృష్ణుల దర్శనంతో ఉంచవా అని అది విన్నాము. అండ్ ధ్రువ మహారాజ్కి నారదముని ఎట్లయితే భగవత్ సాక్షాత్కారం ఇప్పించాడో, నువ్వు వెళ్ళు ధ్రువ. ధ్రువుడు మొదట్లో తన ఎట్లా ఉందంటే పాము బుస కొట్టినట్టు బుస కొట్టాడు ధ్రువుడు. నన్ను ఒళ్ళో కూర్చొనిపించవా, నేను నా తండ్రి ఒళ్ళో కూర్చోడానికి లేదా అని అంత కోపం ఉండింది ధ్రువుడికి. మొత్తం మార్పు జరిగి భగవద్ దర్శనం కల్పించింది ఎవరు? నారదముని. సో, ఆ రకంగా భగవత్ సాక్షాత్కారం చేయించింది నారదముని. ఇప్పుడు ఈ నామంలో కూడా భగవంతుడున్నాడు. ఈ హరినామంలో శ్రీమధూర్జితమేవ వా, అత్యంత సుందరంగా మహిమాన్వితంతో కూడుకుంది. భగవంతుడు ఇక్కడున్నాడు. ఆ గుణాలతో, శక్తితో అంతటితో ఇట్లా ఉన్నాడు భగవంతుడు. ఈ నామంలో ఉన్న భగవంతుడి సాక్షాత్కారం జరగాలి అంటే ఇప్పటి వరకు మనం ఏమైతే విన్నామో ఇదంతా ఆచార్య వాణి. భగవద్గీతలో విన్నాము, దానిలో ప్రభుపాద వాణి ఉంది. అందుకని మనకంత బాగా అర్థమయ్యేది భగవాను వాచ్ అనేది. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ అది గురువందన, గురువాష్టకం ఉంది. శ్రీల నరోత్తమ దాస్ ఠాకూర్ అది గురువందన ఉంది. ఎంత ఇది గురుతత్వ వాళ్ళ వాణి ద్వారా విన్నాము. ఇక్కడ ఇప్పుడు హరినామంలోనే భగవంతుడు ఉన్నాడు అని శ్రీ శిక్షాష్టకి సంబంధించింది వింటున్నాము. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది శ్రీ శిక్షాష్టకంలో శ్రీల భక్తి వినోద్ ఠాకూర, శ్రీల భక్తి సిద్ధాంత వాళ్ళంతా చెప్పారు. ఈ వాణి అంతా గురువాణి మనం వినింది. ఈ గురువాణి వల్ల భగవంతుడు నామంలో ఉన్న భగవంతుడి సాక్షాత్కారం అవుతుంది. అండ్ గౌరంగ మహాప్రభు చెప్పాడు భగవత్ ప్రేమ కూడా ఈ నామంలోనే ఉందని. అది కూడా సాక్షాత్కారం అవుతుంది. ఈ విన్న వాణిని మన చిత్తంలో ఉంచుకుంటూ తదనుగుణంగా మనము జపం చేస్తున్నప్పుడు, నామం చేస్తున్నప్పుడు సర్వం సాక్షాత్కారం అవుతుంది, అనుభవంలోకి వస్తుంది. ఆ విశ్వాసంతో మనము హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని జపం చేయడమే. నెమ్మదిగా ఇక శ్రీ హరినామము గురువాణికి సంబంధించింది. అండ్
ఆ వాణికి సంబంధించి నామం సాక్షాత్కరిస్తుందన్నమాట మనకి. అయినంద తనుజ కింకరం పతితాం మాం విషమే భవాంబుదం కృపయాం తవ పాద పంకజం స్థితధూళి సదృశం విచింతయ. నందతనుజ కృష్ణ, దయచేసి ఈ విషపూరితమైన గుణసముద్రం నుండి నన్ను వెలికి తీసి నీ పాద పద్మాల దగ్గర ఉంచవా శ్రీహరినాం ప్రభు. ఇటువంటి దృక్పథంతో, ఇటువంటి ఆలోచనతో, ఇటువంటి ప్రార్థనతో నామం చేయాలి. అప్పుడు తప్పకుండా నామం మనల్ని పాద పద్మాల దగ్గర, నంద తనుజ కృష్ణ పాద పద్మాల దగ్గర ఉంచుతుంది. అప్పుడు నయనం గలద శ్రుధారయ జరుగుతుంది. అబ్బా ఇది ఎంత బాగుంది, నామం నన్ను ఒక్క క్షణం కూడా వీడొద్దు ప్లీజ్ అని అనిపిస్తుంది. దెన్ ఆశ్లిష్య వా పాదరతాం పినస్తు మాదర్శనం బర్మహతాం కరోతు యదా తదా విదదాతౌ లంపటౌ మత్ ప్రాణనాథస్తు. ఓ ప్రాణనాథ, నువ్వు ఇక్కడున్నావా? శ్రీహరినాం ప్రభు ఇక్కడ వెతికి అక్కడ వెతికి కొట్టుకొని ఇన్ని చోట్ల నువ్వు ఇక్కడే ఉన్నావు ప్రాణనాథ. శ్రీహరినాం ప్రభు గోపీనాథ, దయచేసి నన్ను నీ సేవలో ఉంచుకోవా. హరే కృష్ణ 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 హరి హరే, హరే రామ 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 హరే హరే. ఇది చెప్పండి. ఎవరైతే శ్రీ శిక్షాష్టకం గౌరంగ మహాప్రభు ఇచ్చిన శ్రీ శిక్షాష్టకం వింటారో, పఠిస్తారో, వాళ్ళకి కృష్ణ భక్తి రోజు రోజుకి ప్రవర్తన అవుతుంది. మనం జప జస్ట్ ఇప్పుడు ఏది విన్నాము తదనుగుణంగా మనం జప చేశామంటే అది మనల్ని నిరపరాధ భజన వైపు తీసుకొని వెళ్తుంది, ప్రేమ భక్తిని ఇస్తుంది. ఇదే వైష్ణవ ధర్మం. ఈ నామమే వైష్ణవ ధర్మం. So when we do our japa, in light of whatever we have heard so far, it is taking us towards the Niraparada Nama. And that's how we get the Premadana. And this very Nama is the nature, dharma of a Vaishnava. Hare Krishna 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 Hare Hare, Hare Ram 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 Hare Hare, Hare Krishna 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 Hare Hare, Hare Ram 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 Hare Hare, Hare Krishna 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 Hare Hare, Hare Ram 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 Hare Hare. प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद की जय। श्री हरिनाम प्रभु की जय। श्री शिक्षाष्टकम की जय। आचार्य भगवान की जय।